పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 3వ మంగళవారం పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. జూలై 16వ తేదీ ఉదయం 9 గంటలకు మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, రమేష్ హాస్పిటల్ దగ్గర, కన్వారి తోట, మూడుబొమ్మల సెంటర్. ఈ ఆరాధనలో ఇప్పటికీ అనేక మంది పాల్గొని దేవుని ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడుతున్నారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల దొరుకుతుంది. అప్పుల భారంతో ఉన్నవారు వచ్చి అద్భుతమైన కార్యాలు పొందుకున్నారు. మీరును రండి, దేవుని కార్యాలు పొందుకోండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదూ? మరి అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నారు కదూ? ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు కదా. ఆయన కృపను, ఆయన క్షేమాన్ని మనకిచ్చి నడిపిస్తున్న దేవుడు కదా. దేవుని పిల్లలారా, ఇంత మాత్రమే కాదు కానీ ఆయన అనునిత్యము మనకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు ఏ బాధలో ఉన్నారో, ఎటువంటి వేదనలో ఉన్నారో, ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నారో నాన్న, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న నీ దేవుడు నీతో మాట్లాడుతూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన నిన్ను విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా నీతో ఉన్నారు. అందుకే ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిని బట్టి మీరు భయపడొద్దు. పిల్లలారా, మరి ప్రతి ఉదయం చక్కటి వాగ్దానాలు మనం వింటున్నాం కదా. మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం అండి. దేవుని పిల్లలారా, చూడండి, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నప్పుడు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో ఎదురవుతున్నప్పుడు, కష్టాల మధ్యలో, శ్రమల్లో, బాధల్లో, కన్నీటి పరిస్థితుల్లో, దుఃఖ పరిస్థితుల్లో చాలామంది మరియు మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుల సహాయాన్ని అర్థిస్తూ, మరి ఆ మనుషుల యొక్క సహాయమును ఆశించినప్పుడు, మనుషుల మీద ఆధారపడినప్పుడు ఎవరి సహాయము వారికి రాక మరి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు కదా. ప్రియ దేవుని పిల్లలారా, కానీ ఈరోజు నీతో నీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారని దేవుని యొక్క మాట ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా అంతే కదా అంటారు. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దావీదు అన్నారు కదా. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఏ మనిషిని ఆధారం చేసుకోలేదు. కానీ మరి దావీదు దేవుని మీద ఆధారపడ్డాడండి. దావీదు అంటున్నాడు, అయ్యా యెహోవా నీవే నాకు ఆధారం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనుకోవటం అంటే ఆధారపడటం. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆయన యొక్క శాంతిని మనం పొందుకోగలుగుతాం. మనకున్న సమస్యల నుంచి విడుదల పొందుకోగలుగుతాం. చూడండి, దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద దావీదు ఆధారపడినప్పుడు ప్రతి సమస్య నుంచి ఆయనకు విడుదల కలిగింది కదా. దేవుడు దావీదును
తన యొక్క పూర్ణ శాంతితో నింపాడు కదా అండి. మరి దావీదును కాపాడుతూ వచ్చాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయేమో, ఎన్నో బాధల్లో ఉన్నావేమో, ఎన్నో ఇరుకులు అనుభవిస్తున్నావేమో, అప్పులైపోయి ఉన్నారా, అనారోగ్య సమస్యలు అల్లాడిపోతున్నారా, అలాగే భయంకరమైన వేదనలు కొట్టుమిట్టాడుతున్నారా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే సేవాపరంగా, ఆత్మీయంగా అనేక రకాల ఇబ్బందుల మధ్యలో ఉన్నారా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా, ఒకవేళ మనుషుల మీద ఆధారపడి ఆ సమస్య నుంచి మనుషులు మిమ్మల్ని విడిపిస్తారేమోనని ఆశతో మనుషుల మీద ఆధారపడినప్పుడు మరి ఎటువంటి సహాయము రాక వేదనతో కృంగిపోతున్నారా, ఈ ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ నీ శ్రమలో, నీ బాధలో, నీ కష్టములో, నీ కన్నీటి పరిస్థితుల్లో, నీ అప్పుల్లో, అనారోగ్య పరిస్థితులు, ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ దేవుడు నిన్ను పూర్ణ శాంతి కలుగు చేస్తాడు నీకు. అలాగే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఇక మనుషుల మీద ఆధారపడొద్దు. ఈ రోజు నుండి దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడితే దావీదుకు పూర్ణ శాంతి కలుగు చేసి ఆయన కాపాడాడు కదా దేవుడు. అలాగే నిన్ను కూడా, నీకు కూడా పూర్ణ శాంతిని దేవుడు కలుగు చేసి ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. అందుకే ఆయనను ఆధారం చేసుకుంటారా? యేసయ్యా నువ్వే నా ఆధారం అని చెప్పి ఆయన మీద ఆధారపడితే దేవుడు ఆయన శాంతి నీకు ఇవ్వబోతున్నాడు. అంటే నీ పరిస్థితులు, ఏవి పరిస్థితులు అయితే ప్రతికూలంగా ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటి నుంచి, నీ శ్రమల నుండి, నీ వేదన నుండి, నీ బాధ నుండి, నీ దుఃఖం నుండి, నీ అనారోగ్యం నుండి దేవుడు నీకు విడుదలనిచ్చి సంపూర్ణ శాంతిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సంపూర్ణ క్షేమాన్ని దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఎంతమంది ఈరోజు ధైర్యం తెచ్చుకున్నారు నాన్న? ప్రతి ఒక్కరు కూడా ధైర్యం తెచ్చుకున్నారని నేను నమ్ముతున్నా. మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ప్రార్థించుకుందాం అందరూ. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, కృపామయుడు, నీకు వందనాలు యేసయ్యా. నాయన, ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ప్రభా ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడును గాక. ప్రియ తండ్రి, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితాల్లో ఉన్న శ్రమ, వేదన, బాధ, కన్నీరు, దుఃఖం అంతా కూడా అయ్యా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా ఈరోజు నా తండ్రి నిన్నే ఆధారం చేసుకొని అయ్యా నువ్వే ఖచ్చితంగా వారి సమస్యల నుంచి విడుదలిస్తావని, అయ్యా వారికున్న బాధల నుండి అన్నిటి నుంచి నువ్వు విడిపిస్తావని, అయ్యా ప్రతి రోగముల నుంచి, బలహీనతల నుంచి నువ్వు విడిపిస్తావని ప్రభా, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తావని ఒక ఆలోచన చేత నిన్ను ఆధారం చేసుకొని ఎంతమంది బిడ్డలు అయ్యా నిన్ను నమ్ముకొని ఉన్నారో తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారికున్న ప్రతికూలమైన పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎవరైతే నీ మీద ఆనుకుంటారో వారికి నాయన పూర్ణ శాంతి కలుగు చేసి వారిని కాపాడుతానన్నావు కదయ్యా. ఈరోజు నాయన నీ మీద ఆనుకున్న ప్రతి ఒక్కరికి నీ పూర్ణ శాంతిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన, అలాగే తండ్రి నాయన, ఈరోజు మ్యారేజ్ డేస్, బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక. నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించమని, ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమములతో ప్రతి వారిని నడిపించమని, అలాగే తండ్రి ఈ దినమంతా నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.